వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నా మొక్కల్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. చూసారా మా మొక్కలు ఎంత గ్రీన్గా ఎలా ఉన్నాయో. చూసారా పూలు కూడా చాలా అంటే చాలా బాగా పూసాయి అనమాట. ఈ మొక్కలు నేను వేసి 8 months to 9-10 months అయింది నియర్గా. చాలా అంటే చాలా బాగా గ్రో అయ్యాయి అనమాట. నేను లాస్ట్ వర్షాకాలం అప్పుడు వేసాను ఇవి. సో మా ఇంట్లో మట్టి అనేది ఎక్కువ లేకపోవడం వల్ల నేను వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఆ క్యాన్స్ అనేవి కొంచెం పగిలిపోయి ఉంటే వాటి ద్వారా వాటిలో పిట్టు మట్టి ఎరువు అంతా కలిపేసి బాగా మిక్స్ చేసి వేసాను. చాలా బాగా గ్రోత్ అయ్యాయండి. అప్పుడు చాలా బాగా గ్రోత్ అయిన మొక్కలు ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాయో. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ ట్రీ అండి. ఎంత బాగా 11 నెలలు అవుతుంది నేను ఈ యొక్క మొక్కేసి. చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయిపోయింది. కానీ ఏమైందో ఏమో తెలియదు, ఒక్క రోజులోకి ఈ విధంగా బ్లాక్ కలర్ మొత్తం ఈ విధంగా ఎండిపోయాయి అనమాట. ఈ ఒక్క మొక్కనే కాదు, మీకు పైన చూపించిన గులాబీ మొక్కలు, దీని పక్కన ఇంకో గులాబీ మొక్క ఉంటుందన్నమాట, అది కూడా అలాగే అయిపోయింది. అసలు ఏం మిస్టేక్ చేశానో నాకైతే ఏం అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ అయితే ఇదైతే రెడ్ రోజ్ అనమాట. చాలా బాగుండేవి ఈ యొక్క ఫ్లవర్స్ అయితే, ఎంత ముద్దుగా ఉండేయో. 10 నెలల కష్టం అనమాట. బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. ఇదైతే కొంతమంది ఒక్క రోజులోనే ఈ విధంగా ఎండిపోవడం ఏంటి, మీ ఇంటి దిష్టి తగిలింది అని చెప్పారు. కానీ ఫైనల్గా చూస్తున్నారు కదా, పైన ఇందాక చూపించిన మొక్కలు అనమాట ఇవి. మీకు ఆ చివరి మొక్క ఉంది కదా, అదే అనమాట వైట్ గులాబీ మొక్క. ఎంత గ్రీనిష్గా ఉండే మొక్కలు ఒక్కసారికి ఇలా అయిపోతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో 11 నెలల నుంచి నేను ఈ యొక్క మొక్కలనే పెంచుకున్నాను అనమాట. కానీ ఫైనల్గా ఈ రోజుకి ఇలా అయిపోయాయి. ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను షేర్ చేస్తాను. ఇదైతే నేను చేసిన మిస్టేకేనండి. నా మిస్టేక్ వల్ల అయింది. ఇది దిష్టి అలాంటిది ఏమీ కాదు. కొంతమంది చేతబడులు దిష్టిలో అంటారు కానీ ఒక రోజులోనే ఇలా అయిపోయాయని. అదేం కాదనమాట. మేమేం చేసామంటే, మొక్కలు అనేది కొంచెం గ్రోత్ తక్కువ ఉంది, ఎండాకాలం కదా, గ్రోత్ తక్కువ ఉందని చెప్పి ఒక వర్షం పడిన తర్వాత మేము కొంచెం యూరియా ఉంటుంది కదా, ఆ యూరియా అనేది వేసామన్నమాట. వేసిన తర్వాత ఏమైందంటే, నెక్స్ట్ డే వర్షం పడిన నెక్స్ట్ డే బాగా ఎండ వచ్చింది. ఆ ఎండ వల్ల ఆ యూరియా యొక్క పవర్ అనేది ఎక్కువ చూపించడం వల్ల మా మొక్కలు అనేవి ఈ విధంగా ఎండిపోయాయి అనమాట. ఇదైతే ఎటువంటి దిష్టి అదేం కాదు, మా తప్పిదం వల్ల మాత్రమే ఇలా జరిగింది. మీలో ఎవరు కూడా ఇట్లాంటి మిస్టేక్ అనేది చేయకండి. ఎండాకాలం అసలు యూరియా అనేది వేయొద్దు. వానాకాలంలో మాత్రమే మొక్కల కోసం యూరియా అనేది వేయండి. అప్పుడే చాలా బాగా గ్రోత్ ఉంటుంది. మేము చేసిన మిస్టేక్స్ అయితే మీరు ఎప్పుడు చేయదు. ఇలాంటి మిస్టేక్స్ మీరు ఏమైనా చేశారా అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఈ టిప్ నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలా విధంగా కామెంట్ కూడా చెప్పండి. ఈ విధంగా ఉన్న మొక్కలు ఇప్పుడు ఎండిపోయి ఉండేసరికి చాలా అంటే చాలా బాధగా ఉందన్నమాట. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా, జరుగుంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బాయ్ బాయ్.